హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ అన్ని వర్కౌట్స్ బాగా చేస్తున్నారని అనుకుంటున్నాను. నిన్నటి వీడియోలో మనకి 5 డేస్‌కి కావాల్సిన వర్కౌట్ పెట్టేశాను కదా! చాలా ఈజీ వర్కౌట్సే. సో, తప్పకుండా చేయండి. అండ్ ఒకవేళ మీరు కనుక చేస్తున్నట్టుంటే నాకు కామెంట్ సెక్షన్‌లో థమ్స్ అప్ చెప్పండి. అండ్ నాకు ఏదైనా పర్సనల్‌గా మెసేజ్ చేయాలనుకుంటే ఇన్‌స్టాలో మెసేజ్ చేయండి. నేను రిప్లై ఇస్తాను ఆ డౌట్స్‌కి కూడా. అండ్ నా వీడియోస్ గనుక నచ్చితే అండ్ ఇంకా అందరికీ యూజ్ అవుతుంది అనిపిస్తే లైక్ చేయండి. సో దట్ యూట్యూబ్ కూడా నాది కొంచెం ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుందనమాట. మీరు ఎన్ని ఎక్కువ లైక్ చేసి, ఎంత ఎక్కువ కామెంట్ చేస్తే నాకు అంత మంచిగా రీచ్ వస్తుంది యూట్యూబ్‌లో. సో, ఇంకా ఈరోజు వీడియోలో హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అనమాట. రాగి సూప్‌ది చూపిస్తాను. అండ్ బిఫోర్ థాట్ వర్కౌట్‌ది క్లిప్ పెడుతున్నాను. ఒకసారి వర్కౌట్ క్లిప్ కూడా చూసేసేయండి. అండ్ మీరందరూ కూడా నాతో పాటు వర్కౌట్ చేసేసేయండి. అండ్ ఈరోజు వర్కౌట్ రొటీన్‌లో నేను రెగ్యులర్‌గా మీకు చూయించిన 5 వర్కౌట్స్ అది బట్ కిక్స్ కానీ అండ్ ఆహ్, హై నీస్ అండ్ కొంచెం ఈ రొటీన్ ఎక్సర్‌సైజెస్, బటర్‌ఫ్లై పోజ్ వీటన్నిటితో పాటు కొన్ని ఎక్స్‌ట్రా వర్కౌట్స్ కూడా చేస్తాననమాట. బికాజ్ నేను చాలా రోజుల నుంచి చేస్తున్నాను కాబట్టి కొంచెం లోవర్ బాడీకి స్పెసిఫిక్‌గా కొన్ని వర్కౌట్స్ అని అలాంటి ఛాలెంజెస్ తీసుకొని చేస్తున్నాను. మీకు కూడా నెక్స్ట్ నుంచి అవన్నీ యాడ్ చేస్తా. సో, ఈ వర్కౌట్ రొటీన్ అనేది రెగ్యులర్‌గా అట్‌లీస్ట్ 15-20 మినిట్స్ ఫాలో అవ్వండి ఫర్ గుడ్ రిజల్ట్స్. మన వెయిట్ లాస్ అండ్ వెయిట్ మేనేజ్‌మెంట్‌కి ఫుడ్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తదో వర్కౌట్ కూడా అంతే ఇంపార్టెంట్. మోర్ దాన్ వర్కౌట్ ఫుడ్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఏం తింటున్నాం ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎంత తింటున్నాం అనేది కూడా. సో, రోజుకి ఒక మంచి టిప్ ఏంటి అంటే బ్రేక్‌ఫాస్ట్‌కి లేదు మనం ఎంప్టీ స్టమక్‌తో ఎక్కువ సేపు ఉన్నప్పుడు ఫస్ట్ థింగ్ మనం స్వీట్ లాంటిది తినకుండా ఉండడానికి చూద్దాం. సో దట్ దానివల్ల మనకి ఇన్సులిన్ స్పైక్స్ అనేది చాలా ఎక్కువ అవుతుందనమాట. అందుకని ఫస్ట్ ప్రోటీన్, కార్బ్స్, ఫైబర్ ఇలా ఫైబరు, ప్రోటీన్ ఇవన్నీ తిన్నాక ఎండ్‌లో మనము స్వీట్ తీసుకుంటే కొంచెం దాని ఇంపాక్ట్ అనేది తక్కువుంటుంది మన మీద. అందుకనేసి ఎప్పుడు కూడా జ్యూస్, ఫ్రూట్స్ మంచిది కదా అనేసి అవి ఎక్కువ తినడానికి చూడకండి. అండ్ ఆల్సో ఫస్ట్ థింగ్ ఆఫ్ ద మీల్ అస్సలు తినొద్దు. ఎండ్‌లోనే తినండి. సో దట్ అదేదైనా మన క్రేవింగ్‌ని తగ్గించుకోవడానికి తిన్నా కూడా మన మీద అంత ఎక్కువ ఇంపాక్ట్ ఉండకుండా ఉంటుంది. సో దట్స్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఐ వాంటెడ్ టు షేర్ ఫర్ టుడే. అండ్ రాగి సూప్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ చూసేసేయండి. వెరీ వెరీ ఈజీ అండ్ యమ్మీ రాగి సూప్ అనమాట. సో, రాగి పిండి నేను నిన్న నైటే నానబెట్టేసాను. మేము పర్ హెడ్ 1 ½ స్పూన్ తీసుకుంటాననమాట. సో, ఒక 1 ½ స్పూన్ మేము ముగ్గురం ఉన్నాం కాబట్టి 1 ½ స్పూన్ ఒక్కొక్కరికి అన్నట్టు తీసుకొని నైటే వాటర్‌లో మిక్స్ చేసి పెట్టాను. అండ్ మార్నింగ్ నేను క్యారెట్, ఆహ్, బీన్స్ ఇంకా ఒక్కోసారి క్యాబేజ్ కూడా వేసుకుంటాను. అండ్ బఠానీ, లేదు స్వీట్ కార్న్ అండ్ బీట్రూట్ ఇలాంటి వెజిటబుల్స్ అన్నీ మాక్సిమం చిన్నగా గ్రేట్ చేసుకోండి. ఇదొకటి చూపిస్తున్నాను కదా క్లిప్‌లో పీజియన్ వాళ్ళది. ఇలాంటి గ్రేటర్ తీసుకుంటే చాలా చాలా ఈజీ అనమాట అందులో కట్ చేసుకోవడం. ఎంత ఫైన్‌గా ఉంటే పీసెస్ సూప్‌లో అంత బావుంటుంది. పెద్ద పెద్ద చంకీగా ఉంటే పీసెస్ అంత టేస్టీగా అనిపించదనమాట. సో, ఎంత చిన్నగా కుదిరితే అంత చిన్నగా కట్ చేసుకొని ఫస్ట్ ఈ వెజిటబుల్స్ మనకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నిటిని కట్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ ఒక కుక్కర్‌లో నేను కొంచెం ఘీ తీసుకున్నాను. ఘీ లేదు బటర్ ఏది కాదు అంటే కోకోనట్ ఆయిల్ అయినా మామూలు నార్మల్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు. ట్రై టు డూ ఇట్ విత్ ఘీ. ఘీ చాలా మంచి ఫ్యాట్ కాబట్టి మనకి వెయిట్ గెయిన్ ఇవన్నిటి గురించి టెన్షన్ పడనవసరం లేదనమాట. సో, ఒక కుక్కర్‌లో ఘీ తీసుకొని ఇందులోకి నేను కట్ చేసి పెట్టుకున్న అన్ని వెజిటబుల్స్ వేసుకొని సాటే చేసుకుంటున్నాననమాట. మరి బాయిల్ అయిపోయేంత మెత్త మెత్తగా చేసుకోనవసరం లేదు. ఒక 5 మినిట్స్ మంచిగా సాటే చేసుకోవాలి. సిమ్‌లోనే పెట్టుకొని సాటే చేసుకోండి. అండ్ సాల్ట్ వేసేసుకొని కొంచెం కుక్ అయిపోయాక ఈ రాగిది పౌడర్ వాటర్‌లో మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా! దీన్ని కూడా ఈ వెజిటబుల్స్‌లోకి వేసుకోవాలనమాట. అండ్ రాగి పిండి కూడా కొంచెం ఆ పచ్చిదనం పోయేదాకా కుక్ చేసుకోవాలి. అండ్ మనకు కావాల్సినంత వాటర్ వేసుకొని దాని కన్సిస్టెన్సీ సెట్ చేసుకోవాలనమాట. సో, నేను మీకు క్లిప్‌లో చూపిస్తున్నట్టు దాని కన్సిస్టెన్సీ ఈ కైండ్ ఆఫ్ కొంచెం థిక్‌గా మరీ చిక్కగా కాకుండా, మరీ పల్చగా కాకుండా ఉండేలాగా వచ్చేంత వాటర్ వేసుకొని కలుపుకోవాలనమాట. సో, ఇందులోకి నేను పింక్ సాల్ట్ వేసుకున్నాను. అండ్ మన డైట్‌లో మన రెగ్యులర్ టేబుల్ సాల్ట్ బదులు ఈ పింక్ సాల్ట్‌తో రీప్లేస్‌మెంట్ చేయండి. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ అవర్ హెల్త్. మన వాటర్ రిటెన్షన్ అనేది చాలా తగ్గుతదనమాట. ఈ సాల్ట్ యూజువల్లీ లీడ్స్ టు వాటర్ రిటెన్షన్ కదా! సో, ఆ వాటర్ రిటెన్షన్ తగ్గుతది పింక్ సాల్ట్ వల్ల. అందుకని పింక్ సాల్ట్‌ని యూజ్ చేయడం చాలా బెటర్ ఆప్షన్ అనమాట. సో, ఈ పింక్ సాల్ట్ వేసుకున్నాననమాట ఫర్ టేస్ట్. ఒకవేళ కావాలంటే చిల్లీస్ వేసుకోవచ్చు. లేదు అంటే
పెప్పర్ పౌడర్ అయినా వేసుకోవచ్చు అనమాట. నేను పెప్పర్ పౌడర్ వేసేస్తాను బాగా మెత్తగా చేసేసి. సో ఇది రాగి సూప్, యమ్మీ టేస్టీ రాగి సూప్ అనమాట. సో దీంట్లోకి లాస్ట్‌లో దించే ముందు ఒక చిన్న మ్యాగీ సాషే పౌడర్, మ్యాగీ పౌడర్ వస్తుంది కదా! మ్యాగీ మసాలా. సో దాన్ని కొంచెమే, నాట్ లైక్ ప్యాకెట్ మొత్తం కూడా అవసరం లేదు. ఒక హాఫ్ స్పూన్ మ్యాగీ పౌడర్ అనమాట. సో దట్ మనకు ఆ రాగి ఫ్లేవర్ కాకుండా ఈ మ్యాగీది ఫ్లేవర్ వస్తుంది కాబట్టి కొంచెం బాగా టేస్టీగా అనిపిస్తది. మనకు ఏదో హెల్తీదంటే టేస్టీగా ఉండదు అన్న ఫీలింగ్‌తో ఉంటాం కదా! ఆ ఫీల్ రాకుండా ఈ మ్యాగీది బా అనిపిస్తదనమాట. హాఫ్ సాషెనే కాబట్టి ఏమంత ఇబ్బంది లేదు దాని గురించి. సో ఇది వేసుకొని మన యమ్మీ యమ్మీ రాగి సూప్స్ చేసేసుకోవచ్చు. ఈయనకు మాత్రం ఇందులో నేను కొంచెం ఎగ్ బీట్ చేసి ఇలా జస్ట్ చిన్నగా స్పూన్‌తో వేస్తున్నాను. సో ఆ వేడికి అది కొంచెం ఆ ఎగ్ కూడా కుక్ అయిపోయి ఎగ్ సూప్ లాగా ఉంటుందనమాట. సో ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. కాకపోతే సూప్ బాగా వేడిగా ఉండాలి. సో దట్ ఆ ఎగ్ కూడా కుక్ అవ్వడానికి. సో దిస్ ఈజ్ అబౌట్ రాగి సూప్. హోప్ మీ అందరికీ రెసిపీ నచ్చుతుందనుకుంటున్నాను. ట్రై చేసి కంపల్సరీ నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి ఎలా ఉందో. యుకి కూడా ఈ రాగి సూప్ చాలా ఫేవరెట్. సో మార్నింగ్ మ్యాక్సిమం బ్రేక్‌ఫాస్ట్‌కి చేసినప్పుడు తినేస్తాడు. సో రాగి సూప్‌తో పాటు ఒక బాయిల్డ్ ఎగ్ కూడా తీసుకున్నామనమాట. సో దట్ కొంచెం ఇంకా హెవీగా కొద్దిగా టమ్మీ ఫిల్ అవుతుంది. సో రాగి చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ చాలా చాలా మంచిది. సో వీక్లీ అట్లీస్ట్ ట్వైస్ ఆర్ థ్రైస్ రాగి ఇంక్లూడ్ చేసుకోండి. రొట్టెలాగా, రాగి జావలాగా, ఇలా సూప్ లాగా మంచి కాల్షియం వస్తుందనమాట మనకి రాగి నుంచి. సో ఇన్ని వెజిటబుల్స్ కూడా తింటాం కాబట్టి ప్రాపర్ ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది. మన డైజెషన్‌కి దానికి ఎలాంటి ఇబ్బంది ఉండదనమాట. So whenever we feel like having some snack or మధ్యలో in between the meals ఏమైనా తినాలనిపిస్తే try to have some nuts. Cashews, పిస్తా, బ్రెజిల్ నట్స్ కానీ, బాదాం కానీ, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. జస్ట్ కొన్ని, మరీ ఎక్కువ కాకుండా కొన్ని తింటే ఇట్స్ గుడ్. సో దట్ మనకి ఆకలిలాగా కూడా అనిపించదు అండ్ కొంచెం ఫిల్లింగ్ అనిపిస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ సమ్ మిక్స్చర్ ఆర్ అలాంటి చిప్స్ అలాంటివి తినే బదులు క్రంచీగా ఏమైనా తింటే హెల్దీ అనమాట. సో ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అండ్ లంచ్కి తింటున్నాను బార్లీ ఇంకా బెండకాయ పులుసు. ఈ పులుసులో నేను ఆ నట్స్ పౌడర్ చెప్పాను కదా, అది వేసుకున్నాను అనమాట. లైక్ ఒక 2-3 స్పూన్స్ వేసాను కుక్ అయ్యాక. సో ఆ రకంగా కూడా మనం నట్స్ పౌడర్ని మన కర్రీస్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ అది అయిపోయాక కొంచెం అది రైస్లోకి కర్డ్ ఇంకా పొమోగ్రానేట్ వేసుకున్నాను. సో దిస్ ఈజ్ హౌ ఐ ఇంక్లూడ్ ఫ్రూట్స్ ఇన్ మై డైట్ అనమాట. అండ్ ఫర్ డిన్నర్ ఉలవలు తీసుకున్నాను. టైం షార్ప్ 6-5 కల్లా నేను తీసేసుకున్నాను అనమాట. సో దట్స్ ఫర్ డిన్నర్. సో దాట్స్ ఇట్ గైస్ ఫర్ టుడేస్ వీడియో. మీ అందరికీ ఇవన్నీ హెల్ప్ఫుల్గా ఉన్నాయి అనుకుంటున్నాను. అండ్ మీకు కనుక ఏమన్నా నాకు సజెషన్ ఇవ్వాలి, ఇంకేదన్నా అడగాలి అనుకుంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నా ఇన్స్టా ఐడి కూడా పెడుతున్నాను. డూ ఫాలో మీ ఓవర్ దేర్ ఫర్ సమ్ ఫన్ వీడియోస్ అనమాట. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి టుమారో ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. బాయ్.